ఈ 5 లేయర్ విధానం ఏంటండి? 5 లేయర్ విధానం అంటే ఒక్కొక్కసారి మనం 5 రకాల పంటల్ని పండించటం. 5 రకాల పంటలు అంటే సూర్యరశ్మిని, నీటిని, తర్వాత భూమిని అంటే వేరు వ్యవస్థ సమానంగా ఉపయోగించుకునేలాగా తయారు చేయడమే ఈ 5 అంతస్తుల విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఎలా ఉంటుందంటే పై అంతస్తులో కొబ్బరి చెట్లు కానీ ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో తల వైశాల్యం బాగా ఎక్కువగా ఉన్నాయి, కెనపీ అంటాం, అది ఉన్నవి పైన ఉంటాయి. దాని కింద దానికంటే తక్కువ ఎత్తులోను దానికంటే తల తక్కువగా ఉండేవి అవేంటి అంటే ఈ సపోటా చెట్లు కానీ నేరేడు చెట్లు కానీ జామ ఇటువంటివన్నీ వేస్తాం. దాని కింద ఇంకాను బొప్పాయి, తర్వాత అరటి ఇటువంటివి వేస్తాం. దాని కింద పసుపు, అల్లం అంటే కొంచెం బాగా నీడున్న ఒక మాదిరిగా నీడున్నా కూడా పనిచేసేలాగా. దాని కింద ఆకుకూరలు వేస్తాం. ఈ రకంగా మనం 5 రకాల పంటల్ని సూర్యరశ్మిని తర్వాత నీటిని సద్వినియోగం చేసుకుని పండించేలాగా మనకి సంవత్సరం పొడుగున పండిండేలాగా అలాగే సంవత్సరం పొడుగున ఆదాయం వచ్చేలాగా ఉండే విధానాన్ని మనం 5 అంతస్తుల విధానం, అదే 5 లేయర్ మోడల్ అని చెప్పేసి మనం అంటాం.